నోరు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నోరు అదుపు తప్పి మాట్లాడిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పద్ధతి మార్చుకోకపోతే అసత్య ప్రచారాలు రోజు ఇలాగే చేస్తే వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తా. రోజు అసత్య ప్రచారాలు సిగ్గు లేకుండా ఇలా దిగజారిని ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే స్థాయి మర్చిపోయి ఈరోజు దిగజారి రోజు అసత్య ప్రచారాలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఓ మాజీ ఎమ్మెల్యే రోజు అబద్ధాలు ఆడచ్చా? సిగ్గు బుద్ధున్నాడు ఎవడైనా అబద్ధాలు ఆడతాడా రోజు? అసత్య ప్రచారాలు చేసేవాడిని ఏమంటారు? వినుకొండ ప్రజలు చాలా మందిని చూశారు ఇలాంటి పనికి మాలిన వాళ్ళని. కాబట్టి పనికి మాలిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ బుద్ధి చెప్తారు ప్రజలు, దాంట్లో సందేహం లేదు. ఎందుకు ఆ పనికి మాలిన మాటలు? రోజు అసత్యాలు మాట్లాడటం, మైకులు ఉన్నాయని చెప్పేసి నోటుకు వచ్చిన దోల తీర్చుకుంటా ఉంటే ప్రజల్ని దోలు తీర్చారు. ఒకసారి గతంలో 3 సార్లు దోలు తీర్చారు. ఇక భవిష్యత్తులో కూడా అదే పరిస్థితి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కొంచెం నోటుకు వచ్చినట్టు అసత్య ప్రచారాలు మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది.